స్తుతి ఘన మహిమా ఆత్మదేవా స్తుతి ఘన మహిమా ఆత్మదేవా స్తుతి ఘన మహిమా ఆత్మదేవా స్తుతి ఘన మహిమా ఈ అద్భుత దేవ ద్రవ్యాన్ని ద్వారా మీ పార్వతిని అప్పగించే మీ దివ్యచరిక పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను మా రక్షణ ఫలితములు మేము నేర్చుకున్న చదువుచుడును ఎదుగుమల జీవించి పాలన చేరిన వారు మాకు అనుగ్రహించండి.
అతి పూజుడవు దేవుడే తోడు స్తుతి పాడుదునుగాక మాధుర్యం గల వారి నామ స్తుతి పాడుదునుగాక నిజ దేవా మానవుడైన యేసు స్తుతి పాడుదునుగాక పావనమైన వారి నామ స్తుతి పాడుదునుగాక యేసు యొక్క దివ్య హృదయం స్తుతి పాడుదునుగాక యేసునా భూమి పవిత్ర రక్తం స్తుతి పాడుదునుగాక పితను యొక్క పరిశుద్ధ దేవద్రవ్యమానములను వేచేసి ఉండు యేసునాథుడు స్తుతి పాడుదునుగాక ఓదార్చువారైన స్పిరిటు శాంతో స్తుతి పాడుదునుగాక దేవుని తల్లి మరియమాత స్తుతి పాడుదునుగాక మేరీ మాత యొక్క మనోభావం స్తుతి పాడుదునుగాక కన్య తల్లియో వారి నామము స్తుతి పాడుదునుగాక ఆమె యొక్క మోక్షరూపణం స్తుతి పాడుదునుగాక స్తుతి పాడుదునుగాక దూతలెన్నో తమ ఆశీస్సులను దేవుడే కూడా ఘనముగా స్తుతి పాడుదునుగాక ఓ దివ్య మనసారి నా ఈనాటి దివ్య పూజా ఉద్దేశములు పవిత్ర నామమున మన నామముని కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర సహవాసము మీ అందరితో ఉండుగా. ఈరోజు పునీత సిసిలియమ్మ యొక్క పండుగలు మనం సమర్పిస్తూ ఉన్నాము. ఈ యొక్క సిసిలియమ్మ గారు కన్యక మరియు వేద సాక్షి మతాన్ని పొందినటువంటి పునీతులు. వీరిని గాయక బృందానికి పాటలు పాడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు పునీతులుగా ఉంటూ ఉన్నారు. మన కథికల చర్చిలో మరి ఎంతోమంది పాటలు పాడుతున్నారు. అందరూ కూడా పాటలు పాడాలి. అందుకే ప్రార్థన చేయకంటే ఒకసారి పాడటం అది మరి ఎక్కువ అని అంటూ ఉన్నారు. రోజు ప్రే సింగ్స్ వాయిస్ దాన్ ప్రేయింగ్ అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి ఈరోజు మనం తలంచుకుంటూ
దేవుడిని స్థుతించడానికి, దేవుని మహిమపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి స్వరాన్ని, ఈ యొక్క గొంతును, స్వరపేటుకును ఆయనకి చెందినటువంటిది, ఆయనకే నేను పాడాలి. అంతేగాని నా కోసం కాదు, కాదు దేవుడు ఇచ్చాడు, దేవుడికి నేను పాడగలను అన్నటువంటి ఉద్దేశాలతో ఈ యొక్క సుశీలమ్మ గారు నేర్పిస్తున్నారు. వాళ్ళని తలంచుకుంటూ మరి మన గాయక బృందాలందరూ కూడా అభినందిస్తూ ఉన్నాం. పాట పాడే అందరూ పాడాలి, అందరూ దేవుని మహిమపరచాలి మన యొక్క స్వరాలతో, మన గొంతులతో, మన యొక్క పాటలతో. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పండుగ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఉన్నాం. మరి సుశీలమ్మ గారు మనందరి కోసం ప్రార్థించమని, మనకు కావాల్సిన శక్తిని బలాన్ని ఇస్తామని ఈ యొక్క పూజా బలిలో పాల్గొన్న మనందరినీ కూడా ఆమె జ్ఞాపక ప్రార్థనలు అదేవిధంగా మనందరూ కూడా ఉండాలని మనం ఈ యొక్క పవిత్రమైన పూజా బలిలో కోరుకుందాం. ఈ పవిత్రమైన పూజా బలిగా నెరవేర్చుకు మన యొక్క పాపాలను తలంచుకుందాం, దేవుని యొక్క క్షమాపణ కోరుకుందాం. గాలి తగిలి ఎగిరిపో పుట్టువంటి ఆశతో ఈ లోక సంపదకై తహతహలాడితిని. గాలి తగిలి ఎగిరిపో పుట్టువంటి ఆశతో ఈ లోక సంపదకై తహతహలాడితిని. నిజ సంపద నీవని తెలుసుకున్నంతలో మంచు వలె సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుకొనుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మిమ్మల్ని కీర్తించుటయందు మీ స్థితులను దానం చేయుటకును పునీత శిష్యులను నిరాశాలుగా ఎన్నుకుంటుంది. ఆమెను ప్రతి సంవత్సరం స్మరించుకుని ఆనందించిన మమ్మల్ని దీవించండి. ఆమె జ్ఞాన ప్రార్థనా ఫలితంగా మేము మా వాక్యముల ద్వారా మీ నామకీర్తిని వెల్లడి చేయడానికి మీ కుమారుడైన క్రీస్తు మీ సేవకుల జీవితములలో నెరవేర్చు అద్భుత కార్యములను మేము కూడా ప్రకటించుము కాక. మీతో పవిత్రాత్మతో కలిసి యుగయుగములా జీవించుతూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. నేను అతని చేతి నుండి ఆ చిన్న గ్రంథమును గ్రహించి తింటిని. దర్శన గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు. దేవలోకం నుండి నేను పూర్వము విని ఉన్న స్వరము నాతో మరలా ఇట్లా పలికెను. సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న దేవదూత హస్తం నుండి తెరిచి ఉన్న గ్రంథమును తీసుకొనము అనెను. నేను ఆ దేవదూతను సమీపించి ఆ చిన్న గ్రంథమును ఇమ్మని అర్థించుకుని, దీనిని తీసుకొని తినుము, అది నీ కడుపులో చేదుగా ఉండును, కానీ నీ నోటిలో మాత్రము తేనె వలె తీయగా ఉండును అని అతడు నాతో పలికెను. నేను అతని చేతి నుండి ఆ చిన్న గ్రంథమును గ్రహించి తిండిని. అది నా నోటిలో తేనె వలె తీయగా
ప్రజలను, జాతులను, భాషలను, రాజులను గూర్చి మరలా నీవు ప్రవచింపవలను అని నాకు చెప్పబడను. ఇది ప్రభు వాక్కు. ప్రభు అందరూ ప్రభు నీ వాక్కులు నా నోటికి తీయగా ఉన్నవి. నీ వాక్యం నా నోటికి తీయగా నుండును. తేనె కంటే మధురముగా ఉన్నవి. తేనె కంటే మధురముగా నుండును. పెద్ద సంపదలను కూడబెట్టుకొనుట వలన గాక నీ శాసనములను పాటించుట వలన నేను ఆనందం చెందుదును. నేను నీ శాసనములను చూచి సంతోషించును. అవి నాకు సలహాను కొసగను. అందరూ ప్రభు నీ వాకులు నా నోటికి తీయగా ఉన్నవి. నీ వాక్కు నా నోటికి తీయగా నుండును. తేనె కంటే మధురముగా ఉన్నవి. తేనె కంటే మధురముగా నుండును. నీవు దయచేసిన ధర్మశాస్త్రము వెలకొలది వెండి బంగారు నాణ్యముల కంటే మెరుగైనది. నీ వాకులు నా నోటికి తీయగా ఉన్నవి. తేనె కంటే మధురముగా ఉన్నది. అందరూ ప్రభు నీ వాకులు నా నోటికి తీయగా ఉన్నవి. నీ వాక్కులు నా నోటికి తీయగా నుండును. తేనె కంటే మధురముగా ఉన్నది. తేనె కంటే మధురముగా నుండును. నీ శాసనములను నేను శాశ్వత వారసత్వముగా చేసుకుంటుని. అవి నా హృదయములకు ఆనందమును వసగును. నీ ఆజ్ఞలు మీద గల నిక్కుటమైన కోరికచే నేను నోరు తెరిచి ఆరాటన చెందుచున్నాను. అందరూ ప్రభు నీ వాకులు నా నోటికి తీయగా ఉన్నది. నీ వాక్కులు నా నోటికి తీయగా నుండును. తేనె కంటే మధురముగా ఉన్నది. తేనె కంటే మధురముగా నుండును. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వారిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. ప్రభు మీతో ఉండగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఇక లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 19వ అధ్యాయము వచనములు 45 నుండి 48 వరకు. యేసు దేవాలయంలో ప్రవేశించి అచ్చట విక్రయదారులను వెళ్ళగొట్టుచు, నా ఆలయము ప్రార్థనా ఆలయము అనబడును అని వ్రాయబడి ఉన్నది, కానీ మీరు దానిని దొంగల గుహగా చేసినది అని పలికెను. ఆయన దేవాలయమున ప్రతిదినము ఉపదేశించుచుండెను. అక్కడ ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజలు, పెద్దలు ఆయనను నాశనము చేయజూసిరి. కానీ ప్రజలందరూ యేసు బోధన యందు నిమగ్నులై ఉన్నందున వారికి అది సాధ్యపడలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు మహిమ కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా పాపం క్షమించబడినగాక. ఆమేన్. మనందరికీ తెలిసిన విధంగా దైవాలయము, ప్రార్థనాలయము అది దేవునికి స్వంతము అయి ఉంది. దేవుడు ఇక్కడ ఉంటూ ఉన్నారు. అందుకే మన యొక్క విశ్వాసం ప్రకారం ఒక పెద్ద మందసాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ మందసంలో ప్రభు కొలువై మనందరి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రార్థనా మందిరంలోకి వచ్చినటువంటి మనమంతా కూడా మౌనంగా ఉండాలి, పవిత్రంగా ప్రవేశించాలి, ఎవరిని కూడా మాట్లాడకూడదు, అమర్యాదగా ఏది కూడా చేయకూడదు అన్నటువంటిది మన సాంప్రదాయము, మన ఆచారము, మన కథోలిక విశ్వాసం. ఎవరు కూడా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, పవిత్ర ఆలయంలో ప్రవేశించినప్పుడు మనము భక్తితో, విశ్వాసంతో మోకరించి నమస్కరించి ఆలయంలో మనం కూర్చుంటాము, లేస్తాము, లేకపోతే మోకాల నుండి ప్రభుని ప్రార్థన చేసుకుంటాము. అంత పవిత్రమైనటువంటి కలిగినటువంటిది దేవాలయము, ప్రార్థనాలయం. ఈరోజు మనం సువిశేషంలో చూసినట్లయితే యేసు ప్రభువు
యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. అక్కడ విక్రయదారులను వెళ్ళగొట్టుచు నా ఆలయము ప్రార్థనా ఆలయము అనబడును అని వ్రాయబడి ఉన్నది. యెరూషలేము దేవాలయంలో దేవాలయం చెంత కొన్ని భాగాలుగా విభజించి అక్కడ వ్యాపారాలు చేసేటువంటి వారు. ప్రభు కోపం వచ్చింది, ప్రభు మండిపడ్డారు. ఇది దేవుని ఆలయము పవిత్రంగా ఉంచాలి, కానీ అది ఒక దొంగల గుహగా వ్యాపార స్థలముగా దాన్ని మార్చవద్దు అని మండిపడి కోపడి అక్కడ ఉన్నటువంటి ఆ బలలనైతేనేమి, పావురాలనైతేనేమి, జంతువులనైతేనేమి బలి అర్పణ కోసం తెచ్చినటువంటి ఆ యొక్క జంతువుల వాటిని కూడా తరిమి వేయటం మనం చూస్తాము. ప్రభునందుకే సహోదరుల ఆ విధంగా మనం కూడా దేవాలయంలో ప్రవేశించినప్పుడు మనము భక్తితో విశ్వాసంతో ఉండాలి. ప్రార్థన ఆలయాన్ని ఏ ఒక్కరము కూడా అమంగళం చేయకూడదు. ఏ ఒక్కరము కూడా మనము ఈ యొక్క ప్రార్థన ఆలయంలో మనము భక్తితో విశ్వాసంతో పాల్గొని దైవారాధనలు పొంది దేవుని యొక్క దీవెనలతో మనము తిరిగి వెళ్ళాలి. దేవుని ప్రార్థన చేసుకుంటాం. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరి అర్పించే అర్పణ చేయగా. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరునికి తప్పకుండా ప్రార్థించండి. ఓ ప్రభువా, వేద సాక్షి సుశీలన సంస్మరణ కొనియాడుతూ మేము సమర్పించున్న అతను మీకు అంగీకారంగా ఆమె భరించిన బాధలతో పెరుగులాడిన తీరు మీకు ప్రీతి పాత్రమైన అటులనే మా జీవితాలను కూడా మీకు ఆమోదయోగ్యముగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీకు గురులాగా మీ మనస్సులను తిప్పండి. మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావనిక, సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, ఎల్లప్పుడూ యెహోవాకు మీ కృతజ్ఞత చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా స్వర్గరాజ్య జీవితము క్రీస్తుకు అనుకూలమైన ప్రీతులందు మరియు సుశీలమ్మ అద్భుతమైన ఈ జీవితాంశాలను కొనియాడుట సంవత్సరం. నీవు ప్రేమకు మానవ స్వభావం పవిత్రమైన ఆత్మశక్తి వరించు ప్రార్థన వల్ల నిత్యానందరూ అనుభవములు మాకు దయచేస్తున్నారు. కావున దూకులతో నతులతో ప్రీతులతో ఏకమై వెనుక నిన్ను స్తుతించుట ఎట్లనగా కనుక శరీరము రక్తము స్తుతించి శిష్యులకు చూడండి. అందరూ తెలుసుకుని నీ వరకు అప్పగింపబడనున్న నా శరీరము.
మీరందరూ నేను తీసుకుని నేను పాలన చేయండి. ఇది నూతన నిబంధన యొక్క పాపం మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారం అంటే కారణపడము దీనిని నా జ్ఞాపకాలను చేయు. ఇది విశ్వాసము. కనుక తండ్రి క్రీస్తు మరణం కాలం సాధించి జీవనకి అభివృద్ధి సమర్పిస్తున్నాము. మీ సంస్థను నిలిచి మీకు పరిచయం చేయడం బాగా చేసుకుని మీకు వందనలు తెలుపుతున్నాము. పెడతాముగా ఐక్యపరచమని ప్రతిపాదిస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించు మాట్లాడుతున్నాను. పాప గారిని ఇక్కడ చేసినటువంటి ఇలాంటి ఉద్దేశంలో ఈ ప్రేమ శాంతి సమాధానాలను పరిపూర్ణ ఉత్థానం చనిపోయిన మీ కనుకలో చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకోండి. ప్రకాశం మామూలు దేవుని కనుక మహిమాను యోసేపు అపోస్తలులు సుశీలమతో ఆనందం జీవులు బాగుంటాయి. కలిసి మీ కుమారుడు యేసు ద్వారా మేము సృష్టించి మహిమపరచము. ఇదిగో ఇదిగో ప్రయాణించేవారు గొర్రె పిల్లలకు పిలువబడిన కన్యలను
దుఃఖంతో నా అంతరంగం విచారించి తలపు చేసి సమయం
మీరు సంఖ్య ప్రతి బిడ్డని ఆశ్రయించండి. ఈరోజు మీరు శిష్యులుగా గాయకులుగా పాలకంతగా ఉంటున్నారని తెలుసుకున్నాను. ప్రార్థన చేయడానికి పాట పాడటం మరొకైతే మాకు చేస్తున్నారు. ఇక్కడ చేసిన బిడ్డలందరూ కూడా పాట బిడ్డను ఆశ్రయించడంతో నేను వేడుకుంటున్నాను. అని రావడం సమయం అందరికీ ప్రసాదించినందుకు మాకు మా యొక్క మనోనిర్ధారణ పెట్టినందుకు ఆత్మచేత అభిషేకించినందుకు మమ్మందరినీ కూడా మీ యొక్క పవిత్రమైన బిడ్డలను నడుపుతున్నందుకు మీకు వందనాలు తెలుసుకుంటూ దిగువ మతంగా మేము వెళ్తూ ఉండగా మేము ఎలాంటి విచారించడంలో పాల్గొంటున్నాం. ఆత్మదేవి విషయమై ఎల్లప్పుడూ కూడా మీ యొక్క పవిత్రమైన బిడ్డలుగా చేయాలి. ఈ మొదలన్నింటి మన ఆభరణ కుమారుడైన ఈ క్రీస్తు పవిత్ర నామములో వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువు మీతో ఉండుగా. సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి కాపాడుగాక. పూజ సమాప్తమైంది. క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. Amen.